ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి నివాసంలో నూతన మున్సిపల్ చైర్మన్ అడ్వాల జ్యోతి లక్ష్మణ్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి నివాసంలో మాజీ మున్సిపల్ చైర్మన్స్ గిరి నాగభూషణం, తాటిపర్తి విజయలక్ష్మి, దేవేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ నాయకులు తాటిపర్తి రాంచంద్ర రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ చైర్మన్ అడ్వాల జ్యోతి లక్ష్మణ్ గారు మాట్లాడుతూ, ఎన్నికలో పాల్గొని ఓటు వేసిన వారి అందరికీ నా ధన్యవాదాలు. పార్టీలకు అతీతంగా అందరూ నాకు ఓటు వేశారు. అందరికీ కృతజ్ఞతలు. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాను. ఉన్న కొద్ది సమయంలో అభివృద్ధిలో ముందు నిలబడతానని తెలిపారు. భారత రాజ్యాంగ బి.ఆర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం జగిత్యాల మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళ కేటాయించడం వల్ల ఆ యొక్క సీటు కొరకు పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రత్యేక బీసీల అభ్యున్నతి కొరకు బీసీల స్థానంలో బీసీలే అనుభవించాలని దానిలో భాగంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలపడానికి జీవనన్న నివాసానికి వచ్చాను అని అన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి నివాసంలో కాంగ్రెస్ నాయకులు పూలమాల శాలువలతో సన్మానించారు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా 24 ఓట్లు వేసి నన్ను గెలిపించడం జరిగింది. ఎంఐఎం కానీ, ఇండిపెండెంట్ కానీ, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, అందరూ బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక 24 ఓట్లు వేసి నన్ను గెలిపించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతున్నాను. నాకు ఓట్లేసి మద్దతు ఇచ్చిన వాళ్ళకే కాకుండా నాకు ఓట్లు వేయని వాళ్ళకు కూడా వాళ్ళని కలుపుకొని మరీ నేను పనిచేస్తానని నేను మీడియా ముందు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ జీవో వచ్చింది జీవనన్న వల్ల. జీవనన్న బీసీ మహిళ ఉండాలి ఖచ్చితంగా. బీసీ మహిళకి అధికారం దక్కాలని జీవనన్న చాలా కృషి చేసి ఈ జీవో తీసుకొచ్చిన జీవనన్నకు హృదయపూర్వక ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ లేరు, జస్ట్ ఏంటంటే కలవడానికి మాత్రమే వచ్చినట్టు. దయచేసి కాంట్రవర్సీ చేయొద్దు. ఇంకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేయని వాళ్ళకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరినీ కలుపుకొని పనిచేస్తా. ప్రతి ఒక్కరితో నేను కలిసే ఉంటా. ఇంతకుముందు ఏం డెవలప్మెంట్ జరిగిందో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా ఇక ముందు ఉన్న ఈ పదవి కాలంలో ఏదో కొద్దిగా చేయడానికి అయితే ఖచ్చితంగానే ప్రయత్నిస్తాను. సంజయ్ అన్నను కానీ, జీవనన్నను కానీ ఖచ్చితంగా కలుపుకొని పోయి చేసేలా చేస్తాను. కంగ్రాచులేషన్స్ కొంచెం ఒకసారి నమస్తే